Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌కు సంబంధించి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ క్వాలిఫైయింగ్ ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఐ హోప్ ఈ పాయింట్ మీ అందరికీ కూడా తెలుసు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి ఎంతమంది అర్హత సాధించబోతున్నారు? ఇన్ వాట్ బేసిస్ దే ఆర్ గోయింగ్ టు గెట్ క్వాలిఫైడ్? ఇంతకుముందు ఎలా ఉన్నింది? ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? అన్నటువంటి అంశాలను ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్ టీఎస్పీఎస్సీ క్లాసెస్ కోసం ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి 1:50 మెంబర్స్‌ని పిలుస్తారమ్మా. 1:50 మెంబర్స్ అంటే 28,150 మెంబర్స్ ఈ ఎగ్జామినేషన్‌కు అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు అర్హత సాధించబోతున్నారు. ఇంతకుముందు ఎలా ఉన్నింది? ఓకే. లైక్ ఒక 25,000 మందిని పిలుస్తున్నారనంటే, ఈ 25,000 మందిలో ఆహ్, కేటగరీ వైస్ రిజర్వేషన్ అన్నది ఉంటుంది. అంటే జనరల్ కేటగరీకి ఒక కట్ ఆఫ్, ఎస్సీ, ఎస్టీకి ఒక కట్ ఆఫ్, బీసీకి ఒక కట్ ఆఫ్, ఆహ్, వుమెన్‌కి ఒక స్పెషల్ కట్ ఆఫ్. ఈ రకంగా డిఫరెంట్ కట్ ఆఫ్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్‌లీ మెరిట్ ఆధారంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. అంటే ఉదాహరణకు ఒక 4,00,000 మంది సపోజ్ ఒక 4,00,000 మెంబర్స్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అన్నది రాస్తున్నారు అని చెప్పి ఎగ్జాంపుల్ మనం అనుకుంటే, ఈ 4,00,000 మందిలో టాప్ 28,150 మెంబర్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగరీ అమ్మ. కేటగరీకి ఎక్కడ కూడా సంబంధం లేకుండా టాప్ 28,150 మెంబర్స్‌ని మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి క్వాలిఫై చేయబోతున్నారు. రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఆ రిజర్వేషన్ బేసికల్‌గా మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో డైరెక్ట్‌గా అప్లికబుల్ ఉంటుంది. సార్ మరి ఒక పర్టిక్యులర్ కేటగరీలో అసలు క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు ఇబ్బందవుతుంది కదా! అంటే యెస్, ఖచ్చితంగా ఇబ్బందవుతుంది. అప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే అది మీకు చెప్తాను. అంతకంటే ముందు టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఉపయోగపడే విధంగా ఇండియన్ అండ్ తెలంగాణ ఎకనామిక్ కోర్స్‌ని ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్‌కి 8977040923 ఈ నంబర్‌ని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా నేనే డీల్ చేయడం జరిగింది. సో, చాలా డీటెయిల్‌గా, ఎఫెక్టివ్‌గా లేటెస్ట్ సర్వే కవర్ చేస్తూ ఈ కంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నౌ డైరెక్ట్ మెరిట్ విల్ బి టేకెన్ అంటే ప్రత్యక్షంగా 4,00,000 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో టాప్ 28,000 ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. నో కేటగరీ రిజర్వేషన్ షల్ అప్లై ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగరీ, ఎస్టీ కేటగరీ, ఇ ఇ బీసీ కేటగరీ ఏదైతే రిజర్వేషన్స్ ఉంటాయో ఇవి అప్లికబుల్ అవ్వవు అని చెప్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద కమిషన్ మే కాల్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎ పర్టిక్యులర్ కేటగరీ ఇస్ నాట్ అడిక్వేట్‌లీ రిప్రజెంటెడ్. ఓకే. ఒక పర్టిక్యులర్ కేటగరీకి సంబంధించి ఎగ్జాంపుల్ ఏ అనే కేటగరీ నుండి ఆహ్, ఆహ్, ఇనఫ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వలేదు అనంటే, దెన్ స్పెషల్లీ ఇంకా కొంతమంది క్యాండిడేట్స్‌ని ఆ పర్టిక్యులర్ కేటగరీ నుండి పిలవవచ్చు. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 28,150 మెంబర్స్ కన్నా కూడా అధికంగానే ఓకే. మోర్ థాన్ 28,150 మెంబర్స్ క్యాన్ బి మేడ్ ఎలిజిబుల్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో, మెరిట్ అన్నది ప్రైమరీ కన్సిడరేషన్‌గా తీసుకుంటారు కాబట్టి, మాక్సిమం మెంబర్స్ ఏం ట్రై చేయాలంటే ఈ మూమెంట్‌లో మెరిట్ లిస్ట్‌లోనే టాప్ 28,000లోనే మన ర్యాంక్ వచ్చేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 150కి మాక్సిమం మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకు అత్యధిక అవకాశాలైతే ఉంటాయని ఇక్కడ మనం చెప్పవచ్చు. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థాంక్ యూ. జై హింద్.